Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నాగార్జున గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నమయ్య కోసం? అంటే ఫుడ్ కానీ ఏమి చేయలే. అది నాన్ వెజ్ తినేవాడు కాదంతే. ఏం జాగ్రత్త చేయలేదు. అంటే వచ్చేవాడు మామూలు షూటింగ్కి వచ్చినట్టు వచ్చేవాడు, ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. జాగ్రత్తలు మాంసం వేసుకుంటాం, వద్దు కింద పడుకుంటాం, అవన్నీ ఏం చేయలే ఆయన. నాన్ వెజ్ ఒకటి మానేశారు. నాన్ వెజ్ తింటాం నేను చూడలా. ఓకే. అంటే మరి ఏడుకొండలతో అబద్ధం ఎందుకు ఆడాలి, కానీ ఆయన తిన్నారో తినలేదో నాకైతే తెలియదు. కానీ నా దగ్గర మటుకి నేను చూస్తున్నప్పుడు నాన్ వెజ్ అసలు ఆ షూటింగ్ స్పాట్లో నాన్ వెజ్ లేదు. హోటల్లో కానీ ఆ షూటింగ్ రాఘవేంద్ర గారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. నాన్ వెజ్ పెట్టడం రామదాసుకి కానీ లేకపోతే షిరిడి సాయిబాబుకి కానీ నాన్ వెజ్ ఎంత ప్రిపేర్ చేయరు. దాని తర్వాత షిరిడి సాయిబాబా, రామదాస్ గారు నంది అవార్డ్స్ వచ్చారు. అవును, నంది అవార్డు అంటే గుర్తొచ్చింది. అంటే నాగార్జున గారితో ట్రావెలింగ్ ఒక ఎత్తు, హరికృష్ణ గారు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? హరికృష్ణ దానగారి సూరకం చేసేటప్పుడు హరికృష్ణ గారు అర్జునుడు వేషం వేసాడు. హరికృష్ణ గారు మీకు గుర్తుందా? అవును. అప్పుడు ఈ యూనిట్ వ్యాన్ ఉండేవి కావు, జనరేటర్. ఇప్పుడు రోడ్డు మీద జనరేటర్లు ఉంటాయి, లారీ జనరేటర్లు ఉంటాయి. అట్లా ఒక లారీ మీద జనరేటర్ ఉండేది. జనరేటర్ లైట్స్కి వెలిగిచ్చే జనరేటర్ తెలుసా మీకు? గుర్తుందా? నాకు అంత ఐడియా లేదు సార్. యూనిట్కి వచ్చేటప్పుడు వెనక జనరేటర్ ఒకటి పెద్దది, ఇప్పుడు కరెంట్ లేకపోతే జనరేటర్ ఒకటి పెడతారు చూడు, రోడ్డు మీద ఉంటుంది, అలాంటిది ఉండేదన్నమాట. ఓకే. కరెక్ట్గా అది ఒక గంటన్నర తర్వాత వేడెక్కి ఆగిపోయేది ఇంజిన్. ఆగిపోతే ఈయన వచ్చి బాగు చేస్తేనే అది స్టార్ట్ అయ్యేది. హరికృష్ణ గారు ఓహో ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెంచ్ అని అది అని అందిస్తే అలవాటు అయిపోయింది నాకు. మొత్తం వచ్చు, మెకానిజం అంతా వచ్చు. ఆయన తీసి దాంట్లో డీజిల్ పోతే అవి చేసి అట్లా ఆ సామాన్ అందించడం కోసం వెళ్ళిపోయేవాడిని. ఆ జనరేటర్ ఆఫ్ అవ్వగానే ఆయనకి ఆ రెంచులు గించులు కటింగ్ లేరు అంటే అందించాడు. అట్లా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిన్న వయసు కదా నాన్న, భయం ఉండేది కదా. హరికృష్ణ గారు, రామారావు గారు అబ్బాయి, రామారావు గారు మనం భయపడతా ఉండాలి. 14-15 ఏళ్ళ వయసు, ఏం తెలుస్తుంది? అట్లే 16 ఏళ్ళు కదా, చెడ్డీలు వేసుకుని వెళ్ళినోడిని, పెద్ద పట్టించుకున్నాడు. రాజు అన్నాడు, ఎలా ఇడ్లీ తిన్నావా అనేవాడు. తిన్నాను. ఎన్ని తిన్నా? 4 తిన్నా. 4 తింటరా, 2 తినరా, 2 వడ తిన్నా అంటే చిన్న అట్లా హరికృష్ణ గారితో నాకు బాగా ఎఫెక్షన్. ఎందుకు వచ్చిందో తెలియదు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆ తర్వాత సీతారామరాజు, దానికి కూడా నంది అవార్డు. సో సీతారామరాజు సినిమాలో అంటే హరికృష్ణ గారి సినిమా కెరీర్ అంతా చూసుకుంటే ఒక రకమైన మేకప్ ఉండేది. సీతారామరాజుకు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫేస్ కూడా టైట్ షాట్, క్లోజ్ షాట్ పెట్టినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తారు. అది మేకప్ ఉండేది. కానీ ఏం చేశానంటే నేను కెమెరామెన్ పేరేంటే ఆయన దగ్గరికి వెళ్ళి హరికృష్ణ గారు ఫేస్ క్లోజ్ పెట్టినప్పుడు కనపడకుండా కొద్దిగా అవుట్ పెట్టుకో అనుకున్నాడు. వెంట్రుక మాస్తో లెన్స్ అని అవుట్ చేసి పెట్టుకోమన్నా, వెంట్రుక మాసం. అప్పుడు ఈ లొట్టలు ఉండేవి కదా, ఆ అవుట్ ఫోకస్లో స్ట్రేట్గా కనబడేది. పెద్ద మేకప్ విజ్ కాదు అది. నాకున్న తెలివితేటకి ఏం చేశానంటే ఆ లెన్స్ కొద్దిగా ఫుల్ ఫోకస్ పెట్టకుండా అట్లా ఒక ఎంట్రీ వాస్ అట్లా చిన్న టెక్నిక్ అక్కడితో అద్భుతంగా అక్కడ మచ్చలు కనపడం. అవును. ఏంటంటే అవుట్ ఫోకస్ వల్ల ఆ మచ్చ అట్లా అయ్యేది కదా, అన్వీన్గా అయ్యేది, స్ట్రేట్గా ఉండేది అంతే. అండ్ హరికృష్ణ అంతే మేకప్ బాగా చేశాను, చేయట్లేదని కాదు, బట్ అవుట్ ఫోకస్ వల్ల ఫేసు. ఈ మధ్యకాలంలో నాగార్జున గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన వెంకట గారితో సహా ఎవరిని అన్నాని పిలవరంట, ఒక్క హరికృష్ణ గారిని మాత్రమే అన్నాని పిలుస్తారు. అవును. ఏంది వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటి? ఇద్దరు బాండింగ్ కాదండి అది. నాగార్జున గారు అంటే హరికృష్ణ గారికి నిజంగా ఎక్కడ లేని ప్రేమాభిమానం ఉండేది. భయంకరంగా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా కూడా, తమ్ముడు ఎలా ఉన్నాడురా ఏంటి, క్యాజువల్గా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అన్నయ్య బాగుంటా, తమ్ముడు బాగున్నాడా, అవి ఉన్నాయన్నాడు. అంటే ఆ తెలియని ఎఫెక్షన్ అండి వాళ్ళిద్దరిది. ఇప్పుడు ఎఫెక్షన్ ఎందుకు పుట్టుద్ది అనేది ఎవడు చెప్పలేడు నాన్న. ఫలానా చేస్తేనే ఎఫెక్షన్ ఉంటుంది, ఫలానా చేయకపోతే కోపం వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎఫెక్షన్ అనేది
ఎందుకు పుట్టుద్దో తెలియదు. నాకు అట్లాగే కదా, మరి చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగాను, ఆయన అంటే ఇష్టం. ఆ ఇష్టం ఎందుకు ఏర్పడుద్ది అంటే చెప్పలేం. అది ఒక మంచి మూమెంట్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య? హరికృష్ణ కదా, రాత్రి నాకు హరికృష్ణ సీతారామరాజు చేసేవాడు. అప్పుడు 10:30, 11 ఫోన్ చేసేవాడు. చంద్ర రేపు పొద్దున మన లొకేషన్లో 3:30 కొంటున్నాం అనేవాడు. తెల్లారుజామున 3:30కి. ఎక్కడది? శంషాబాద్ పాత గుడి ఒకటి ఉంది కదా, ఆ గుడి. సార్ తెల్లారుజామున 3:30 ఏంటి సార్ అంటే, వస్తున్నావా రావట్లేదా? వెళ్ళేవాడిని. ఆ చిన్న బడ్డీ కొట్టు ఉండే, టీ కొట్టు, అక్కడ కూర్చునేవాడు. ఆయన వచ్చేవాడు, నేను వచ్చేవాడు. అక్కడి నుంచి లొకేషన్కి వెళ్ళాను. ఇట్లా ఆ సాంగ్ చేస్తున్న, గుళ్ళో సాంగ్ చేస్తున్న అన్నాళ్ళు 3:30కి మేము కలిసేవాళ్ళం. 3:30కి వెళ్ళి ఆయన 3:30కి ఉండేవాడు, నేను 3:30కి ఉండేవాళ్ళం. అంటే 12 గంటలకి, 1 గంట 2ంటికి బయలుదేరితే 3:30కి అక్కడ ఉండేవాళ్ళం. మేము వెళ్ళి కూర్చుంటే అసలు ఎవరు వచ్చేవాడు కాదు. ఏది లైట్ మ్యాన్లు కానీ కెమెరాలు కానీ ఏ వచ్చేవి. అలా 3:30కల్లా పిలిచి మరి ఒక్కోసారి ఆయనకి ఇష్టమైతే నువ్వు 5ంటికల్లా హోటల్కి వచ్చేయలేనివాడు. ఆయన వారి హోటల్ ఉండేది కదా, రామకృష్ణ స్టూడియోలో హోటల్ ఉండేది కదా, వెళ్ళేవాడిని. కావాలని ఏడిపించేవాడు అనమాట, అంతే. దాని తర్వాత హరికృష్ణ గారితో ఇంకేమైనా సినిమాలు చేశారు సార్ మీరు? చేయలేదు. అదొకటే రాష్ట్రం. కాకపోతే బాగా కలిసేవాడు. మా మదర్ పోయినప్పుడు కూడా ఇంటికి వచ్చారు ఆయన. ఓకే. ఎప్పుడు ఆయన గుర్తొచ్చినా కూడా ఫోన్ చేసేవాడు, రమ్మనేవాడు. ఆ ప్రేమతోనే జూనియర్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. జూనియర్ అంటే ఎప్పుడన్నా కలిసారా? జూనియర్ బాగా కలుస్తాం. హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చిన్నప్పుడు ఎప్పుడన్నా చూసారా? చిన్నప్పుడు అంటే మన ఈ సినిమాకి వచ్చేవాడు, మన అదే మన హరికృష్ణ సీతారామరాజుకి జూనియర్ వచ్చేవాడు. అవునా? వచ్చి ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. అట్లా పరిచయం. మళ్ళీ వాడు ఎలా ఉండేది అల్లరి? ఇప్పుడు పెద్ద హీరో అంటే ఓకే, కానీ అప్పుడు చేసేవాడు అనేవాడు. పోతే అంటే వాడు ఏమనుకుంటాడో పాపం ఇప్పుడు చూస్తే. కానీ అమ్మ వాళ్ళు ఫ్యాన్స్ అందరు కదా, ప్రేమతోనే కదా మీరు అనేది. ప్రేమతో అన్నా. అంత చాలా చిన్న కుర్రాడు, అంత 10-12 ఏళ్ళ కుర్రాడు అప్పుడు పెట్టేవాడు. తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళం. నాని, ఇప్పుడు ఎమ్మెల్యే నాని ఉన్నాడు కదా, నాని బాగా హరికృష్ణారామట ఉండేవాడు. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వచ్చి బ్యాచ్ అనమాట. నాని ఏడిపించడం. నాని కూడా 12 ఏళ్ళ నుంచి తెలుసు, చిన్నపిల్లడు జూనియర్ ఎన్టీఆర్ మా కళ్ళ. కాకపోతే ఒక చెయ్యి కాలు సరిగ్గా ఉండేది కాదు, ఒక దగ్గర ఉండేది కాదు. హోటల్ రూమ్లో పైనుంచి దూకటం చేయటం. అప్పుడే నన్ను పెట్టి సినిమా తీయన్నా మావా అనేవాడు. నాని చేస్తానే అనేవాడిని. అది చూస్తే పొట్టికి ఎంత ఉండేవాడు. ఏం సినిమా ఇంక పెరగాలి, చాలా టైం ఉందని అనుకునేవాడిని నేను. ఏదైనా మంచి మనుషులు అండి. రామారావు గారు కానీ, నాగేశ్వర గారి ఫ్యామిలీ కానీ, వాళ్ళు కానీ మంచి మనుషులు.